వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ఎయిర్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇది ఒక భాగం. దీనికి సంబంధించి 3 సంవత్సరాల కాల పరిమితికి కాంట్రాక్ట్ బేసిస్ పైన అసిస్టెంట్ పోస్టులు సెక్యూరిటీ విభాగంలో ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. AAICLAS అనే ఈ సంస్థలో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్లో ఈ పోస్టింగ్స్ ఉంటాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో, అలాగే బీహార్లో పాట్నా, గుజరాత్లోని వడోదర, పోర్ట్ బ్లెయిర్, గోవా, తమిళనాడులోని చెన్నై ఈ ఎయిర్పోర్ట్స్లో మనకి ఈ ఖాళీలు ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్ లిమిట్, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డెడ్ లైన్ ఎప్పుడు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం. ఖాళీల పరిస్థితి చూస్తే విజయవాడ ఎయిర్పోర్ట్లో జనరల్ 12 ఉన్నాయి, ఓబీసీకి 6, షెడ్యూల్డ్ క్యాస్ట్కి 3, షెడ్యూల్డ్ ట్రైబ్కి 1, ఈడబ్ల్యూఎస్కి 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 24 ఖాళీలు విజయవాడ ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్నాయి. అలాగే పాట్నా, వడోదర, పోర్ట్ బ్లెయిర్, గోవా, చెన్నై వీటిలో కూడా 23, 9, 3, 53, 54 లాగా ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వీళ్ళు ఎవరైనా సరే ఈ విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఈ పోస్టులు కేవలం కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫిలప్ చేస్తారు. వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 60% మార్క్స్ జనరల్ అభ్యర్థులు, 55% మార్క్స్ SC/ST క్యాండిడేట్స్ కలిగి ఉండాలి. అలాగే వీటికి సంబంధించి ఇంగ్లీష్, హిందీ, అలాగే లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ఏజ్ లిమిట్ పరిశీలిస్తే 1/6/2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు పెంచకూడదు. అయితే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాత్రం ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆన్లైన్లో జూన్ 9 నుంచి జూన్ 30 వరకు పోర్టల్ ఓపెన్ అయి ఉంటుంది. ఈ మధ్యలో మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏం కావాలనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఇంటర్మీడియట్ మార్క్స్ సర్టిఫికేట్ లేదా పాస్ సర్టిఫికేట్, అలాగే రిజర్వ్డ్ కేటగిరీస్ అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఆధార్ కార్డు, ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్డ్ సిగ్నేచరు, దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు, ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ సక్సెస్ అవుతుంది. ఈ పోస్టులకి పే అండ్ అలవెన్సెస్ ఎలా ఉంటాయో కూడా ఈ నోటిఫికేషన్లో తెలియజేశారు. అసిస్టెంట్ పోస్టులకి రెమ్యునరేషన్ కన్సాలిడేటెడ్ పే అంటారు, అంటే ఇది ఫిక్స్డ్ పే అంటారు. ఫస్ట్ ఇయర్లో 21,500 రూపాయలు ఇస్తారు, సెకండ్ ఇయర్లో 22,500, థర్డ్ ఇయర్లో కూడా 22,500 రూపాయల చొప్పున పే చేస్తారు. దీంతో పాటుగా TA, DA, అలాగే లాడ్జింగ్, బోర్డింగ్ ఈ ఛార్జెస్ని కూడా మీకు పే చేస్తారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకి. అలాగే లీవ్స్ సంబంధించి 18 లీవ్స్ని ఒక సంవత్సరంలో ఇస్తారు. అలాగే హాఫ్ పే లీవ్స్ 12 ఉంటాయి. ఇంకా మీరు సెలవు పెట్టుకోదలుచుకుంటే క్యాజువల్ లీవ్స్ 9, అలాగే RH అనే లీవ్స్ 2 ఉంటాయి. ఇది కాకుండా 10,000 రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా పొందవచ్చు. గ్రాట్యుటీని మీరు ఈ కాంట్రాక్ట్ బేసిస్ ముగిసిన తర్వాత నామ్స్ ప్రకారం, అంటే రెగ్యులేషన్స్ ప్రకారం మీకు గ్రాట్యుటీ కూడా పే చేస్తారు. ఈ పోస్టులకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ విషయంలో ఇందాక చెప్పినట్టుగానే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకి కాంట్రాక్ట్ బేసిస్ ముగిసిన తర్వాత ఎటువంటి కారణం లేకుండా తొలగించవచ్చు అని చెప్తున్నారు. అలాగే రెన్యువల్ చేయాల్సి వస్తే చేసే అవకాశం కూడా పరిశీలిస్తారు. ఇదే విధంగా హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి తెలియజేయడం కోసం 011-2466-7781 అనే ఒక హెల్ప్ డెస్క్ నెంబర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అభ్యర్థులు ఏదైనా ఇబ్బందులు ఉంటే దాని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మెయిల్ ఐడి కూడా HR.recruitment@AICLAS.AERO అనే మెయిల్ ఐడికి కూడా
మీకు ఉన్నటువంటి సందేహాలు సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించినంత 30/6/2025 లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టిన అభ్యర్థుల నుంచి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ పిలుస్తారు. వాళ్ళని ఫైనల్ సెలక్షన్ కూడా వాళ్ళ నుంచి తీసుకుంటారు. ఇవన్నీ కూడా జనవరి 30 తర్వాత స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ అభ్యర్థులు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.